హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఇదైతే గురువారం రోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ దాకా చేస్తున్నాను వ్లాగ్. అయితే అక్కడక్కడ కొన్ని అయితే తీసాను, అన్నీ షూట్ చేయలేదు కానీ కొన్ని అయితే తీసాను అనమాట. ఎందుకంటే రేపు ఫస్ట్ శ్రావణ శుక్రవారం వస్తూ ఉన్నది కదా, అందుకని చెప్పేసి ఈరోజు ముందు పనులన్నీ బయటంతా కడిగేసాను. బయట కడిగేసి ముగ్గులే పెట్టేశాక టీ తాగాక ఇల్లు క్లీన్ చేసే పని ఉన్నదండి. ఫస్ట్ అంటే సర్దేశాను కదా, మీకు అంతకుముందు చూపెట్టాను. అమ్మ నేను అన్నీ కొట్టుగది అవన్నీ క్లీన్ చేసాము, కిచెన్ హాలు అవి. నిన్న వ్లాగ్లో అయితే నిన్న ఉన్నది, అది ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. బెడ్రూమ్స్ కూడా సర్దేశాను అనమాట. ఆ సర్దిందంతా కూడా నేను కొన్ని అక్కడక్కడ షూట్ చేశాను, కానీ అది రేపు ఎల్లుండో అలాగా నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు మళ్ళీ మొత్తం రేపు శ్రావణ శుక్రవారానికి ప్రిపరేషన్స్ అన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు మళ్ళీ మార్నింగ్ పూజ చేసుకొని మాకు మ్యారేజ్ ఒకటి ఉన్నది, నలుగున్నది, మా అన్న కూతురుది నలుగున్నది. అక్కడికి వెళ్ళాలి. ఆ రోజే మీకు అప్లోడ్ అవుతుంది. ఇది శుక్రవారం రోజే మీకు వస్తుంది అన్నమాట వీడియో కూడా. అందుకని రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా టీ అయి పెట్టాక టిఫిన్ కూడా దోసకేసున్నాను నేను. ఇంకా అది కూడా నేనైతే షూట్ చేయలేదు. మొత్తం క్లీనింగ్ అంటే మామూలుగా మధ్య మధ్యలో నేను తడిగుడ్డ వేసినా కూడా ఇలాంటప్పుడు ఒకసారి బూజులో వేసుకుంటాను కదా, మొత్తం వాటర్ వేసి అయితే క్లీన్ చేసేసాను. కిటికీలు ప్రతి రూమ్కి నేనైతే మీకు ఒక రూమ్ చూపెట్టాను ఇది క్లీన్ చేయడం. మొత్తం అన్ని రూములు కూడా కిటికీలు, షేడ్లు, కొంచెం అల్మరాల్లో వీలైన కాడికి మనకి వస్తువులు అవి ఏమి లేని దగ్గర అలాంటివన్నీ కూడా వాటర్ వేసి క్లీన్ చేసేసి, తర్వాత మనం వాటర్ని లాగే కర్ర ఉంటుంది కదా, దాంతో చేశాను. మంత్లీ ఒకసారి, అంటే నేను ఈ మధ్య డేట్ అయిపోయినాక కూడా క్లీన్ చేయలేదన్నమాట. అంతా ఒకేసారి శ్రావణ మాసానికి ఇల్లు కూడా సర్దేసి అమ్మాన క్లీన్ చేద్దాంలే అనుకున్నాను. అందుకని ఈ పనులన్నీ పెండింగ్ పెట్టేస్తున్నాను అనమాట. అలాగే చూడండి, బూజు కూడా అంతా సందుల్లో అంతా కూడా ఉంటుంది. నెలకు ఒకసారి ఆ విధంగా మాత్రం కంపల్సరీ నేను చేస్తాను, మీకు చూపిస్తూ ఉన్నాను వీడియోలో కూడా. మధ్య మధ్యలో తడిగుడ్డ వేసుకున్నా నెలకు ఒకసారి మాత్రం వాటర్ వేసి ఫుల్ క్లీన్ చేసేస్తాను హౌస్ మాత్రం. ఇలాగైతే మొత్తం తలుపులు కానీ కిటికీలు కానీ దారబంధాలు ఇవి అంటాం కదా, అన్నీ కూడా ఆ విధంగా పైప్ వేసేసి మొత్తం క్లీన్ చేసేసాను.
మధ్యాహ్నం దాకా నాకైతే ఇల్లు క్లీన్ చేసేసుకొని వంట చేసుకొని బయట ఇంటి చుట్టూతా కూడా అంతా క్లీన్ చేసేసుకోను ఈ పనే సరిపోయింది. ఇది ఈవినింగ్ అనమాట. 4-4:30 ఆ టైం నుంచి ఇవన్నీ చేసుకుంటా ఉన్నాను. దేవుడి రూమ్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. దేవుడి సామాన్లు అన్నీ తోమిపెట్టేసుకొని ఉన్నాను. ఇంకా ఇవన్నీ దేవుడి పటాలను కూడా అన్నీ శుభ్రంగా తుడిచేసి అన్ని బొట్లు కూడా పెట్టేశాను అనమాట. అంతకుముందు నేను వీడియోల్లో పెట్టేటప్పుడు దేవుడి రూమ్లో నేను ఇలాగ ఉత్త బండ మీదే పెడితే కొంతమంది కామెంట్ చేశారు, ఏమన్నా పేపర్ కానీ క్లాత్ కానీ వేయాలా అని చెప్పి. నేను పేపరు క్లాత్ అవి వేసి చూశాను. మనం కడ్డీలు అవి వెలిగించినప్పుడు కొంచెం కాలిపోతూ ఉన్నాయన్నమాట. అక్కడ ఒకవేళ బై మిస్టేక్ ఎప్పుడన్నా మంటలాగా వస్తుందేమోనని నాకు కొంచెం భయం వేసింది. తర్వాత ఇవి కట్ చేసి ఇలాగ వేసాను అనమాట. పటాల కింద వరకే ఏదైనా వేసుకుందాం. చాలా వీడియోల్లో కూడా నేను చూశాను, కొంతమంది ఇలాగ పెట్టుకొని ఉన్నారు. క్లాత్ కానీ పేపర్ కానీ పటాల కింద వరకే పెట్టున్నారనమాట. అందుకని నేను కూడా ఆ విధంగా పటాల కింద వరకు అలాగా సర్దేసి మిగతా అంతా బండ ఉంచాను. ఎందుకంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఫ్రైడే అలాగా ముగ్గులు కూడా వేసుకోవచ్చు, బాగున్నది. ఇది బ్లాక్ రెడ్ కలిపిన గ్రానైట్ అనమాట. అది వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనిపించింది నాకు. అలాగ వదిలేశాను. మీకు ఎలాగనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి. ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చా లేదా అని కూడా నాకు ఒక కామెంట్ చేయండి. నేనైతే 2-3 వీడియోల్లో చూసే నేను ఇలాగ పెడుతున్నాను అనమాట. యూట్యూబ్లోనే చూశాను. ఇంకా మొత్తం పటాలన్నీ తుడిచేసి బొట్లు పెట్టేశాను కదా. ఈ సాయిబాబాని కూడా ఈరోజు గురువారం శుభ్రంగా కడిగేసి ఆ పీఠం కూడా పూజించి పసుపు కుంకుమ పెట్టేశాను. అన్నీ పెట్టి పూజ అయితే చేసేసాను.
ఇంకా ఇంట్లో పూజ అయ్యి అవాక డోర్కి నేను ఈ విధంగా రాసుకున్నాను. ఎందుకు ఇవి రాసుకున్నానంటే స్వస్తిక్కు, త్రిశూలము, ఓం అన్నమాట. నరదృష్టి మనకి తగలకుండా ఉంటుందంట. నేను వేరే గురువు గారు ఛానల్ చూస్తూ ఉంటానని చెప్పాను కదా, అందులో చెప్పున్నారు, అలాగా రాసుకున్నాను. నెక్స్ట్ ఏదైతే తులసమ్మకు కూడా పూజ ఇచ్చేసి నేను కడ్డీ అవి వెలిగించేసాను. ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా రేపు మార్నింగు మ్యారేజ్ ఉన్నదని చెప్పాను కదా, మార్నింగ్ లేచేసి ముందు ఇదిలో ముగ్గ వేసుకొని స్నానం చేసేసి సింపుల్గా ఇంకా పూజ అయితే చేసేసుకోవచ్చు, మనం వెళ్ళొచ్చు అని అయితే రెడీ చేసేసుకున్నాను. ఇలాగ అయిపోయింది. ఇల్లు కూడా చూడండి, కిచెన్ చాలా క్లీన్గా ఉంది మొత్తం సర్దేశాక. ఇదండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇంకా దీపం అయితే వెలుగుతూనే ఉన్నది. 8:30 అలాగ అయిపోయింది టైము. బుడ్డగాడ చూడండి వచ్చి రూమ్లోనే అంత బాగా పడుకొనే ఉంటుంది. ఇంకా ఈ రూమ్లోనే ఉంటుందండి, నైట్ అంతా ఇక్కడే పడుకుంటుంది. చూడండి ఏడైనా మా మంచం మీదైనా అలాగ పడుకొని ఉంటుంది అన్నమాట. ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.